హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి కోతంత వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూస్తాను. ఎవరు బాబు? ఓహో, ఆటకారమే గొడ్డుకారంగా దీని బలుతున్న పేరుని నాని పవన్ మీద సెటైర్లు వేస్తానంటూ మీడియా గొట్టాల ముందుకు వచ్చాడు. తొర్రిపళ్ళ నాని పెద్ద అందగాడిని అనుకుంటాడో లేదంటే ఆయనే పెద్ద హీరో అనుకుంటాడో తెలియదు, కానీ ఆటకారాలు మాత్రం చేసేనని తెగ ఫీల్ అవుతున్నాడు. ఒకానొక సమయంలో భార్యతో సహా తప్పించుకుని తలదాచుకున్న పేరుని ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ఇరుసుకుపడుతున్నాడు. చూద్దాం పేరుని ఆటలు చంద్రబాబు ఎలా కట్టిస్తారు. ఈలోపు ఈ మడత మంచం క్యారీ బ్యాగులని ఏం వింటాడో ఏం అంటాడో ఏందాం రండి. ఇదిగో నాని, మూతీట అలా పెట్టావు, నువ్వు టాప్ హీరోని అనుకుంటా ఉన్నావా ఏంది? బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా? చూసా ఇందాక స్టేట్మెంట్. ఆయన ఏమంటాడు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు? అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు. జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే, ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు, సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళు లేడు. ఎవడు వేరే వాడిని అయితే ఊరుకుంటారా అని అడుగుతున్నాను. చూడు సన్నాసినాని, జిఎస్టీ రాష్ట్ర పరిధిలోకి రాదు కదా, అది కేంద్రం చూసుకుంటుంది, నీకెందుకు? ఏంది పవర్ స్టార్ సినిమా మ్యాట్నీని ఎత్తేస్తున్నారా? ఎక్కడా మీ బందర్లోనా? మరి ఓజీ 350 కోట్లు ఎట్టా కలెక్ట్ చేసింది? మార్నింగ్ షోకి అంతా వచ్చేసేయా అన్నదో పనికిమాలిన మంత్రి, వెనకేసుకొస్తుందో పనికిమాలిన మంత్రి, మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి. నీ గతి ఏమైంది? ఆయన గతి అదే అవుతుంది, రాసిట్టుకో. ఆయన పవర్ స్టార్ మీద ఏడిపోయింది పేరుని, నిన్ను నీ కొడుకుని అందుకదు బందర్లో కనిపిస్తే కొట్టేలా ఉన్నారు జనాలు. పేరుని కిట్టు మొన్న ఎన్నికల్లో ఫట్ అయింది, అందుకు కదూ. నిన్ను డోకలో దాన్ని డిక్కీలో దొంగబెట్టే రోజు తొందరలోనే ఉంది, చూస్తా ఉండు. సినిమాలకు జిఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో వికారులు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి. దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకటి వచ్చి ఆపాలండి. మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా? ఇదిగో క్యారీ బ్యాగులు నాని, అడిగిందేంది నువ్వు చెప్పేదేంది? జిఎస్టీ మీ భారతీయ సిమెంట్ వాళ్ళు ఎగ్గొట్టారట, దాని సంగతి చూసుకో, అది కూడా మాట్లాడు. పేదల బియ్యాన్ని పందుకోకలా బొక్కేసిన నువ్వు ఆ పవన్ గురించి, ఆ స్టార్డమ్ గురించి మాట్లాడేది? నీ కొడుకుని గెలిపించుకోలేని జాంకయ్య గాడివి పవన్ని అనే సీన్ నీకు ఉందంటావా? నువ్వు నీ మాడా శాస్త్రలో చూస్తా ఉంటే ఈసారి నిన్ను బందర్లో ఉరికి ఉంచి తన్నించడం ఖాయంగా కనిపిస్తా ఉంది. కోరి తన్నులు కొని తెచ్చుకోవడంలో నిన్ను మించిన పేదపాలేరుగాడు ఉండవాడో. వెనకటికి నీ ఓటుడే పేద పిచ్చి అని మా ఊళ్ళో ఒకడు ఉండేవాడు. ఆడు అంతే, తన్నులు తినే వరకు ఏదో ఒకటి వాగుతూనే ఉండేవాడు. ఒక్కసారి బడితిపూజ చేసేస్తే మూసుకుని కూర్చునేవాడు. వారం రోజులు బయటకు వచ్చేవాడు కాదు. నీకు అదే గది పట్టేస్తుంది, చూసుకో. రాజోలు గడ్డ నుంచి కాకపోతే పిఠాపురం నుంచి గడ్డ నుంచి, పిఠాపురం కాకపోతే తెలంగాణ గడ్డ నుంచి, ఎందుకంటే నువ్వు ఉండే తెలంగాణనే కదా. తెలంగాణ గడ్డ నుంచి నువ్వేది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మేలు చేశాడు 5 సంవత్సరాలు. మీ విష ప్రచారం వలన, మీ తప్పుడు మాటల వలన, దుర్మార్గమైనటువంటి అసత్య ప్రచారం వలన, విషం చెమ్మటం వలన ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచిని గుర్తించలేకపోయారు. 6 మాసాలు తిరిగేప్పటికి మీరు ఎన్ని పాపాలు చేశారు, ఎంత విషం చిమ్మారో ప్రజలు గమనించారు. కాబట్టే ఇవాళ మన కళ్ళకి గంతలు కట్టి విషం చిమ్మి ఒక మంచోడిని మనకి ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేశారనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు.
జస్ నోర్మియస్ నీకుగానే ఆ ప్రజలు వచ్చి నీ చెవిలో చెప్పి వెళ్ళారా అదేంటి ఈవీఎంల వాళ్ళు ఓడిపోయాం అన్నారు కదా, ఇప్పుడేంటి ప్రజలే 151 నుంచి 11కు డామాల్మని పడేసారని నువ్వు అంటా ఉన్నావు. జనం ఫీల్ అయిన నువ్వు నీ బాసు దోపడు కప్పుకుని ఏడ్చిన ఫీల్ అయినా ప్రయోజనం లేదు పేరుని. నిజానికి నువ్వే ఆ జనం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నీ పీడ వదిలిందని ఆటో డ్రైవర్ల నుంచి ఆడవాళ్ళ వరకు అందరూ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇంకా నయం 6 నెలలకి ఎన్నికలు పెడితే మేమే కింగులం పొంగులం అంటావేమో. అవన్నీ అయ్యే పనులు కాదులే కానీ ఇదిగా క్యారీ బ్యాగులు రాజా లైట్ తీసుకో, మరో మాట చెప్పు. అయినా కళ్ళు మూసుకుంటే 3.5 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి కదా, ఎందుకు వచ్చిన కాంట సోసా చెప్పు. ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మోడీ అందరూ కలిసి వచ్చినా కూడా జనం గుండెల్లో జగన్ పట్ల ఉన్నటువంటి ప్రేమని తగ్గించడం వీళ్ళ తరం కాదనేది ఆయన గుర్తించే రోజు త్వరలోనే వస్తుంది. కంగారు లేదు. కంగారు కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది పేరుని? అయితే గీతే ప్రతిపక్ష హోదా కూడా రా నీకుండాలి. అయినా జనం గుండెల్లో జగన్ రెడ్డి ఉంటే కనీసం ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లైనా వచ్చుండేవాళ్ళు కదా. ఊరకే ఓకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు? అది సరే 5 ఏళ్ల పాటు ఆంధ్రాలో ఉండి రాజకీయాలు చేయాల్సిన జగన్ రెడ్డి పార్ట్ టైం పొలిటీషియన్గా ఎందుకు వారంలో 2 రోజులు ఇక్కడ 5 రోజులు అక్కడ గడుపుతున్నాడు? బెంగళూరులో దోచుకున్న సొమ్ము లెక్క పెడుతున్నాడా ఏటి? నేను ఒకటి చెప్పనా, కక్ష సాధింపు చేయకుండా నిన్ను మీ బాసును ఊరకే వదిలేసిన బాబు గారిది పవంది తప్పు. వాళ్ళు కనుక మీకు ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టేస్తే అప్పుడు ఒక్కడు నోరెత్తేవాడు కాదు. చూద్దాం, సమయం ఇంకా చాలా టైం ఉంది, మించిపోలేదు. మళ్ళీ భార్యను తీసుకుని ముసుగేసుకుని ట్రిప్ వేయాల్సిన రోజు ముందు చూసుకో. ఇవాళ ఈ సమాజం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుల్ని పాపాలని ఏదైతే సాక్ష్యాలతో సహా దొరికినటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారుల్ని బెదిరించి జైళ్లలో వేస్తాను మిమ్మల్ని అని చెప్పి బెదిరించి ఇవాళ ప్రతి కేసులో కూడా తప్పుడు కాగితాల మీద సంతకాలు పెట్టించి అవన్నీ కూడా కోర్టులకు వేసినంత మాత్రాన ఇవాళ కేసుల్లోంచి క్లీన్ చీట్ తెచ్చుకోవటం అంటే నీకు నువ్వే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన పునీతుడి అయిపోయావు అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పాపాలకి ప్రకృతి తిరగబడుతుంది. న్యాయస్థానాలే ఇవాళ నీకు దొంగ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి న్యాయస్థానాలే ఖచ్చితంగా మళ్ళీ నిన్ను బోన్లో వేయటానికి చట్టం మేరకు ఖచ్చితంగా కోర్టులో నిలబడతాయి అనేది కూడా నువ్వు తెలుసుకుంటే మంచిది. నువ్వేసి జోకులకు నవ్వాలో ఏడవాలో అర్థమై సావట్లేదయ్యా పేరుని. ఏందేంది చంద్రబాబు మీద పెట్టిన కేసులన్నీ సాక్ష్యాలతో నిరూపితమైనవా? మరి జగన్ మీద ఉన్న 36 కేసులు సంగతి బెయిల్ మీద కదా వచ్చాడు. 12 ఏళ్ల నుంచి ఉంది జగన్ రెడ్డి. నీకు చంద్రబాబుని విమర్శించే నైతిక హక్కు లేదు. నీకే కాదు జగన్కు మీ పార్టీకి కూడా. నీకెందుకు లేదో తెలుసా? పేదల బియ్యాన్ని దొంగిలించిన దొంగవే భార్య పేరుతో. లేకపోతే ఇప్పటికి జోగి రమేష్తో పాటు ఊస లెక్క పెడుతూ ఉండేవాడు. ఆపు నీ సొల్లి పురాణం. వెళ్ళి ఆ క్యారీ బ్యాగులు డస్ట్బిన్లో వేయిపో. పెద్ద చేపొచ్చావు. వెళ్ళిరా సన్నాసి నరు సన్నాసి నాని వెళ్ళిరా.